న్యూస్ జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరడం ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, అందువల్లే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందని 3 పేజీల లేఖ రాశారు చంపై సోరెన్. బీజేపీలో చేరుతున్నట్టుగా క్లారిటీగా చెప్పకపోయినా ప్రస్తుతం తన ముందు 3 మార్గాలున్నట్టుగా చెప్పారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం ఒకటైతే సొంతంగా పార్టీ పెట్టుకోవడం రెండోదన్నారు. ఇక ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం తన ముందున్న 3వ మార్గమని చెప్పారు. చంపై సోరెన్తో పాటు 6 జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉదయం తన టీంతో ఢిల్లీ వచ్చారు చంపై సోరెన్. ఆ తర్వాత గ్రామంలోని ఆయన ఇంటిపై ఉన్న జేఎంఎం జెండాను తొలగించారు. ట్విట్టర్ ఖాతా నుంచి కూడా జేఎంఎం పేరు మాయమైపోయింది. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ క్షణంలో అయినా చంపై సోరెన్ తన టీంతో కలిసి బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 45, ప్రతిపక్షాలు 30 స్థానాలు గెలుచుకున్నాయి. మరొక 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 17 మంది, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. మరొక 3 నెలల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.